నమస్తే వెల్కమ్ టు E6 టీవీ ముందుగా E6 టీవీ వీక్షకులకు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఉద్యమ పార్టీ చేతుల నుంచి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి అధికారం వచ్చింది. పాలకులు ఎవరు ఉన్నా ఇప్పుడు సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంపడమే ప్రధానమైంది. అయితే బతుకుల్ని బాగు చేసుకునేందుకు అవసరమైన పరిస్థితుల్ని ప్రభుత్వాలు కల్పిస్తేనే కొంత సార్థకత ఉంటుంది. ఆ దిశగా తెలంగాణ ఈ 11 ఏళ్లలో మెరుగైన పురోగతి సాధించిందని అనుకోవచ్చు. తెలంగాణ ఉద్యమానికి పునాది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ విషయంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రజల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించామన్న సంతృప్తి కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పంటల విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇతర పంటల్లోనూ ముందడుగు వేస్తుంది. ఇప్పుడు నీటి కొరత లేదు. తెలంగాణ ఎగువ రాష్ట్రం కావడంతో పైవాళ్లు దోచుకుంటున్నారన్న బాధ కూడా లేదు. దిగువ రాష్ట్రం ఏపీతో అప్పుడప్పుడు రాజకీయాల కోసం గొడవలు పడుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. ఉద్యోగ నియామకాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. కొన్నాళ్ల పాటు ఈ అసంతృప్తి ఉండేది. ఇప్పుడు అదీ లేదు. నిధుల కొరత లేదు. పంచడానికి ఎన్ని నిధులు వచ్చినా సరిపోవు. ఆ కోణంలో పక్కన పెడితే తెలంగాణకు ఆదాయం దండిగా ఉన్నట్లే. తెలంగాణ 11 ఏళ్లలో అనూహ్యంగా ముందడుగు వేసిందని చెప్పక తప్పదు. హైదరాబాద్ పూర్తి స్థాయిలో మారిపోయింది. గ్లోబల్ సిటీగా మారుతోంది. శరవేగంగా విస్తరిస్తుంది. హైదరాబాద్కు 100 కిలోమీటర్ల వరకు ఇప్పుడు హైదరాబాద్గానే పరిగణిస్తున్నారు. పరిశ్రమలు ఇతర జిల్లాలకు వ్యాపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటుతో ఇన్స్టెంట్గా ఎవరికీ లాభం రాదు, కానీ అనుకూలతలు ఉపయోగించుకొని ముందడుగు వేస్తే ప్రజల బతుకులు మారుతాయి. ఆ దిశగా తెలంగాణ ముందడుగు వేసింది. తలసరి ఆదాయంలో దేశంలోని నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉండడం వల్ల ఇంకా మేలు జరిగి ఉండేదని ఎవరైనా విశ్లేషించవచ్చు. కానీ జరగాల్సింది జరిగిపోయింది. ప్రత్యేక రాష్ట్రంగా మారిన తర్వాత ఇప్పటికీ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు దారిన పడలేదు. ఆయా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మెరుగైన స్థితిలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని చెప్పక తప్పదు. రాజకీయ పరంగా ఆలోచిస్తే ఎవరి గోల వారిదే. అప్పట్లోనే బాగుంటుందని కొంతమంది, ఎట్లున్నా తెలంగాణ ఎట్లయిపోయిందని మరికొంతమంది రాజకీయాలు చేస్తుంటారు. కానీ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తోంది. తెలంగాణ ఏర్పాటు లక్ష్యం దిశగా వెళ్తుంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.